బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో చాలా మంది నిరాశ్రయులుగా మారారు. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం జిల్లాలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో రెండు ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు సైతం తన వంతుగా సహాయం చేస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ కూడా భారీగా విరాళం ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల బీభత్సం తనను ఎంతగానో కలచివేసిందని టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి జూనియర్ ఎన్టీఆర్ ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరుగుతున్న వరద బీభత్సం తనను ఎంతగానో కలిసివేసిందన్నారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నా వంతుగా చెరొక 50 లక్షల విరాళం ప్రకటిస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి 10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బాధితులకు నా వంతుగా సహాయం అంటూ పోస్ట్ చేశారు. ఈ విపత్తు సమయంలో రాష్ట్రంలో నెలకొన్న వరదలకు సహాయక చర్యలు అవసరం. ఈ మేరకు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 5 లక్షల విరాళం ఇస్తున్నా వరద బాధితులకు నా వంతుగా ఈ సహకారం అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి 5 లక్షల విరాళంగా ఇస్తున్నాడు. వరదలతో నష్టపోయిన వారి బాధలను తగ్గించే దిశగా ఈ సహకారం ఒక చిన్న అడుగు అని పోస్ట్ చేశారు. అంతకుముందు పలువురు సినీ ప్రముఖులు సైతం విరాళాలు ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు నిర్మాత అశ్విని దత్ 25 లక్షల విరాళం ప్రకటించారు. అలాగే ఆయ్ మూవీ మేకర్స్ వారాంతపు వసూళ్లలో 25% సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇదిలా ఉంటే గత 3 రోజులుగా తెలంగాణ, ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు రెండు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. అలాగే పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇప్పటికీ లోతట్టు ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.
మరోవైపు బాధితులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక విజయవాడ, ఖమ్మం జిల్లాలలో పరిస్థితులు దయనీయంగా మారాయి. కొండపోత వాడలు, భారీ వరదలతో పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లింది. 2 రాష్ట్రాలు కలిపి 25 మందికి పైగా చనిపోయారు. దాదాపు 10,000 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.